దినవృత్తాంతం 2వ గ్రంథం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. చిన్నమాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సండే స్కూల్లో మీ తోడు అనుగ్రహించారు. అలాగే ఆరాధనలో మీ పిరికుమారు నిలబెట్టుకుని కొన్ని సంగతులు వినిపించారు. మరలా మీ పక్షాన్ని నిలబడ్డ నేను బలహీనును అయినప్పటికీ బలపరిచి మీ కృపచేత చదవబడిన వాక్య భాగం నుండి కొన్ని ఆదరణకరమైన మాటలు మీరే మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని, మాకు సహాయం దయచేయమని మా ప్రభును మా ప్రాణం ఇప్పుడనే యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని గురించిన కొన్ని సంగతులు అక్కడ రాశారు. మొదటి అధ్యాయం ఒకసారి మొదటి 5వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తి చేసి అనే మాట చూస్తున్నాం. సొలొమోను రాజు మరి దేవుని మందిరాన్ని కట్టినప్పుడు పనంతా సమాప్తి చేశాడు. పనంతా ముగించిన తర్వాత తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బక్సములో చేర్చెను అనే మాట చూస్తున్నాం. మొదటగా అక్కడ ఉన్నటువంటి తండ్రి సమకూర్చినటువంటి ప్రతిష్ఠించినటువంటి ఉపకరణములన్నిటినీ కుమారుడైనటువంటి సొలొమోను రాజు అక్కడ బోషానం లేదా ఖజానాలో చేర్చాడు. వాటన్నిటిని చేర్చిన తర్వాత యాజకులకు లేవీయులకు పెద్దలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, మీరు వెళ్ళండి, అన్నీ తెచ్చారు కానీ దేవుని మందసానికి సంబంధించిన ఉపకరణాలని వాటిని కూడా తీసుకొని రండి అని సెలవు ఇచ్చినప్పుడు వారు వాటిని తీసుకొని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు 6వ వచనం చదువుదాం మరలా. లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. ఏం తీసుకొని వచ్చారండి? లేవీయులు యాజకులు. అంటే ఆ కాలంలో దేవుని ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి యాజకులు, లేవీయులు, పరిచారం చేసే లేదా పరిచర్య చేసే లేవీయులు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క అంటే మందిరం యొక్క ఉపకరణం అన్నిటినీ తెచ్చారు, గుడారాన్ని తెచ్చారు, మందసాన్ని కూడా తెచ్చారు. జాగ్రత్తగా గమనించండి. మందసము, గుడారము, ప్రతిష్ఠితములకు ఉపకరణములు, 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా చదువుతున్నాను. సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. ఆ ముందు మందసం అనే మాట కూడా రాశారు. మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. లేవీయులు 3 భాగాలుగా తీసుకొని వచ్చారు. గుడారం అంటే ఈ మందిరం. గుడారం అంటే ఈ మందిరం. ఇది ఇటుకలతో కట్టబడింది.
వారు అంతకుముందు ఆ గుడారాన్ని ఒక క్లాత్తో దాన్ని తయారు చేశారు. గుడారం, ప్రత్యక్ష గుడారాన్ని, దేవుని మందిరాన్ని. ఆ మందిరంలో చాలా ఉపకరణాలు ఉండేవి. ఆ మందిరంలో మందస్సం ఉండేది. 3 తీసుకొని వచ్చారు వారు. బయట వేయబడిన టెంట్ లేదా మందిరాన్ని మోసుకొని వచ్చారు. అలాగే అందులో ఉన్నటువంటి ఉపకరణాలు అంటే పనిముట్లన్నింటినీ తీసుకొని వచ్చారు. అలాగే మందసాన్ని కూడా తీసుకొని వచ్చారు. కానీ మందిరం యొక్క గుడారాన్ని, ఉపకరణాలని అలాగే ఉంచారు. అయితే మందసాన్ని మటుకి వారు ఏం చేశారండి, అతి పరిశుద్ధ స్థలంలోనికి దాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ మాట చదువుతున్నాను చూడండి, 7వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందస్సమును తీసుకొని గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. అర్థమవుతుంది కదండి. మందిరం అంటే ఆ రోజుల్లో పక్కా గోడ ఉండేది కాదు, ఒక గుడారం ఉండేది, ఒక టెంట్ లాగా మందిరం ఉండేది. ఆ మందిరంలో ప్రతిష్ఠితమైనటువంటి ప్రత్యేకింపబడిన వస్తువులు ఉండేవి. అలాగే మందసం కూడా ఉండేది. సొలొమోను రాజు ఆ యొక్క మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆ కట్టడాన్ని కట్టిన తర్వాత వీటిని తెప్పించాడు. ఇశ్రాయేలు పెద్దలను పంపించి, యాజకులను పంపించి, లేవీయులను పంపించి వారిని తీసుకొచ్చిన తర్వాత ఒక్క మందసాన్ని మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో, అంటే గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాడు. మిగతా ఉపకరణాలని అతి పరిశుద్ధ స్థలంలో లేదా గర్భాలయంలో ఉంచలేదు. మిగతా ఉపకరణాలు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయండి. కాంగో ఉంది, ఖంజర్ ఉంది, డ్రమ్ ఉంది. ఇవన్నీ ఉపకరణాలే, దేవుని పనికి ఉపయోగించేటువంటి ఉపకరణాలే. ఇవన్నీ ఈ స్థలంలో ఉంచబడినాయి. కానీ గర్భాలయమైనటువంటి అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంచబడింది. దేవుని యొక్క మందసం ఉంచబడింది. మందసమే ఎందుకు ఉంచబడింది? మందసానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఆ మందసము, మరి ఆ మందసం దగ్గరే దేవుడు మనుషుల్ని కలుసుకునేవాడు అనే మాట మనం నిర్గమకాండంలో చదివాం. నిర్గమకాండంలో ఏమని చదివామండి? మందసం దగ్గర దేవుడు వారిని కలుసుకునేవాడు. వారిని అనగా ఎవరైతే ప్రధాన యాజకుడిగా ఉంటాడో, తన పాపముల కొరకు బయట ఆవరణలో బలి అర్పించి ఆ రక్తాన్ని చిందించి ఎవరైతే ప్రధాన యాజకుడైనటువంటి వాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టగలుగుతాడో, ప్రాణంతో బ్రతికి ఉంటాడో, వారితో దేవుడు అక్కడ వారిని కలుసుకునేవాడు. వారితో మాట్లాడేవారు, వారు కూడా దేవునితో మాట్లాడేవారు. అది మందసం యొక్క, ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత. గర్భాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటండి? దేవుడు వారిని అక్కడ కలుసుకునేవాడు. గర్భాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటండి? దేవుడు వారితో మాట్లాడేవాడు. గర్భాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనుష్యుడు కూడా లేదా ప్రధాన యాజకుడు కూడా దేవునితో మాట్లాడేవాడు. ఆ 3 మాటలు మీకు రెఫరెన్స్ చూపిస్తాను, మరలా ముందుకెళ్దాం. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయం. ఇరవై 1వ వచనం చదువుదాం. 25-21. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడంటే అతి పరిశుద్ధ స్థలములో ఏ మందసాన్ని అయితే ఉంచుతారో అక్కడ, గర్భాలయం ఇందాక చదివామే, ఆ గర్భాలయంలో నేను నిన్ను కలుసుకొని అని మాట రాశాడు. అక్కడ ఎవరండి? సాక్షాత్తు దేవుడు ఒక మానవుణ్ణి కలుసుకునే చోటు, అది అతి పరిశుద్ధ స్థలమైన గర్భాలయం. దేవుడు
మనుషుల్ని కలుసుకోవడం అసంభవం. చాలాసార్లు మీరు చూడండి, దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి కలుసుకోవాలని, ఆయన దర్శించుకోవాలని చాలామంది చాలా యాత్రలు చేస్తారు. వెళ్ళి ఆ బొమ్మను చూసి దేవుడిని మేము చూసామని అనుకుని వచ్చేస్తారు, అంతే. కానీ వాస్తవమైన దేవుడు, నిజమైన దేవుడు మనుషుల్ని కలుసుకోవడం మనం ఎరగం. అప్పటి వరకు జరగల. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఐగుప్తీయులు వారితో మిమ్మల్ని కలవనివ్వలేదు, వారితో మిమ్మల్ని కలిసి భోజనం చేయలేదు. కలిసి భోజనం చేయడం వారికి హేయము ఆయన ఆదికాండంలో రాశాడు. ఐగుప్తీయులండి హెబ్రీయులతో కలిసి భోజనం చేయడం వారికి అసహ్యం, హేయమని రాశాడు. వారు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను ఇష్టపడుతున్నాను మిమ్మల్ని కలవడానికి. అది వారు ప్రదేశంలో నివసించేటప్పుడు గొర్రెల కాపరి అయిన వాడు ఐగుప్తీయులకి హేయుడు అని రాశాడు. అదేనే ఆదికాండంలో గొర్రెల కాపరి అయిన వాడు ఐగుప్తీయులకి హేయుడు అన్నాడు. నిర్గమకాండంలో వారు ఇచ్చే బలి అనగా ఆరాధన వారికి హేయం అన్నాడు. 3 కారణాలు ఉన్నాయి. దేవుడు నిర్గమకాండం వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలను లేదా వారిని కలవడానికి కారణం ఏంటంటే, ముందు ఒక సంఘటన జరిగింది ఐగుప్తులో. ఏం జరిగిందంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి భోజనము చేయరు. వాళ్ళు కలిసి భోజనం చేయనన్నారు కాబట్టి నేను నీ దగ్గరికి దిగి వస్తున్నాను, నీతో కలిసి నీతో మాట్లాడతాను అని సాక్షాత్తు దేవుడే దానికి విరుగుడుగా నిర్గమకాండానికి వచ్చేటప్పటికి, నేను ఆ ప్రదేశాన్ని విడిచి నీ దగ్గరికి నిన్ను కలవడానికి వస్తాను. ఎక్కడికి వస్తాను? దానికి ఒక స్థలం ఉంది, అదే అతి పరిశుద్ధ స్థలము లేదా గర్భాలయము. ఇక్కడ కలుసుకునే మాట రాశాడు. అక్కడంటే అది అతి పరిశుద్ధ స్థలం. అలాగే సంఖ్యాకాండం చూడండి, 7వ అధ్యాయం. చివరి వచనం అనగా 90వ వచనం ఉంటుంది చూడండి, చదువుదాం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న పీఠం మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. మోషే దేవుని స్వరాన్ని ఎక్కడ విన్నాడండి? మందసం దగ్గర రెండు దూతలు ఉంటాయి కదా, ఆ దూతల మధ్యలో నుండి కరుణాపీఠం మీద నుంచి దేవుడు మాట్లాడితే ఆ స్వరము దేవుడు విన్నాడు. దేవుని స్వరం మనం ఎప్పుడైనా విన్నామా? దేవుడు నాతో మాట్లాడాడండి నేను అనే మాట మనం ఎప్పుడైనా విన్నామా? భూలోకంలో జరగల. మనం ప్రార్థన చేస్తాం, అంతవరకు మనకు తెలుసు. మన ప్రార్థన ఆయన వింటాడని తెలుసు, కానీ దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన స్వరం మనం ఎప్పుడైనా విన్నామా? వినలే, ఎప్పుడు వినలే మనం. కానీ మోషే సాక్షాత్తు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని గొంతు ఎలా ఉంటుందో విన్నాడు, ఆయన కనిపెట్టాడు ఆయన. అది ఎంత భాగ్యం చూడండి. ఆ స్థలము అనగా గర్భాలయము, అతి పరిశుద్ధ స్థలము. ఏమన్నాడు? తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. అతడు అంటే మోషే కూడా దేవునితో. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అనగా మానవునితో మాట్లాడుతున్నాడు. మానవుడు కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మాట్లాడింది మనుషునికి వినపడుతుంది. ఆయన స్వరం ఎలాగుంటుందో మనుషుడు వింటున్నాడు. మనుషుని స్వరం ఎలాగుంటుందో ఆయనకి తెలుసు, కానీ దేవుడు కూడా మనుషుని యొక్క స్వరాన్ని, మాటని ఆయన వింటున్నాడు. ప్రభా ఇది జరుగుతుందని మందసాన్ని తీసుకొచ్చి ఒక కొత్త చర్చిలో సొలొమోను కట్టించిన మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. ఎందుకైనా ప్రదేశంలో పెట్టాడంటే అక్కడ దేవుడు మనుషుల్ని కలుసుకుంటున్నాడు. కలుసుకోవడమే కాదు,
ఎందుకు కలుసుకుంటున్నాడు? అక్కడ నిన్ను కలవనివ్వలేక, మనుషులే కలవనివ్వలేదు. కాబట్టి నేనే సాక్షాత్తు దేవుడినే దిగి వచ్చి నిన్ను నేను కలుసుకుంటున్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, వారు నీ ప్రదేశాన్ని దూరంగా ఉండమన్నారు. ఎందుకంటే గొర్రెల కాపరి అయిన వాడు ఐగుప్తీయులకి హేయుడని నిన్ను దూరంగా ఉంచారు. నేను దగ్గరగా వచ్చి నా స్వరం నువ్వు వినేంత దగ్గరగా నేను వచ్చి నేను నీతో మాట్లాడతాను. నా మాట నువ్వు వింటావు మోషే. నా మాట నువ్వు వింటమే కాదు, నువ్వు చెప్పింది కూడా నేను వింటాను. అది ఆ స్థలం యొక్క గొప్పతనం. ఆ స్థలం యొక్క గొప్పతనం. అందుకనే ఆ మందసాన్ని ఆ ప్రదేశంలో ఉంచారు. ఆ ప్రదేశం యొక్క గొప్పతనం. అయితే మందసం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మందసం యొక్క గొప్పతనం ఏంటి? కొన్ని మాటలు చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము, అదే సంఖ్యాకాండం చదివాం కదా, 10వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను. చూడండి, వారు యెహోవా కొండ నుండి, యెహోవా కొండ అంటే హోరేబు కొండ లేదా సీనాయి పర్వతం. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక నేను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యలకు మరలా రమ్మనెను. ఇక్కడ 33వ వచనంలో చూస్తే మందసము వారికి ముందుగా సాగెను అనే మాట చూస్తున్నాం. మందసము వారికి ముందుగా సాగెను అంటే మందసము వారికి ముందు సాగినప్పుడు వారికి ఒక ధైర్యము, వారికి ఒక దిక్చూచి, వారికి ఒక మార్గం. ఇప్పుడు ధైర్యంగా ఉన్నవాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు వెళ్తున్నాడు అనుకోండి, ముందు వెళ్ళేటప్పుడు మనకు ఒక ధైర్యంగా ఉంటుంది. ఓ గొడవకి వెళ్తున్నారు ఒక 10 మంది అనుకోండి, ధైర్యంగా ఉన్నవాడికి అది బలవంతుడు ముందు వెళ్తున్నాడు అనుకోండి, వెనకోళ్ళకి ఎలా ఉంటుంది? మనకేం పర్లేదు, రాడు ముందున్నాడు కదా అంటాం. ముందు వెళ్ళినప్పుడు మనకి ఎలా ఉంటుందండి? ధైర్యంగా ఉంటుంది. మేము ఒక చోటకి వెళ్ళాం. వెళ్ళి అనానుకూల పరిస్థితిని బట్టి రాత్రికాల సమయం రావాల్సి వచ్చింది. మళ్ళా రాత్రికాల సమయంలో రావాల్సి వచ్చినప్పుడు కాలువ దాటవలసి వచ్చింది. ఎర్ర కాలువ దాటం, బయనేరు కాలువ దాటం. అది దాటేటప్పుడు ఒక ఆయన చీకటి ఆ చీకటిలో మాకు ముందు నడుస్తూ మాకు దారి చూపించేవాడు. ఒక చెరుకు దంటు, పెద్ద దంటు తీసుకుని ఆ బయనేరు కాలం అంటే వేసవకాలమే కానీ నీళ్ళు వెళ్ళేవి. నీళ్లు వెళ్తుంటే ఆ కాలువ దాటేటప్పుడు ముందుగా ఆయన వెళ్ళి ఆ చెరుకు దంటు ఇలా చూసి కర్ర వేసుకుని చూసాం, పర్వాలేదు రండి అని పిలిస్తే మేము వెనకాల ఆ కాలువలు దాటి వచ్చాం. ఆయన ఎవరో కాదు, మా నాన్నగారే. మా అన్నయ్య గారు మొదటి సంబంధం చెడిపోయినప్పుడు కొమ్ముగూడు నుంచి మేము అప్పారపేట నుంచి రావాలి, చీకట్లో రావాలి, మాకు దారి తెలిసేది కాదు, తెలియక చీకట్లో వస్తున్నప్పుడు ఆ కాలువలు దాటి అడ్డబడి ఆ నైటు మధ్యరాత్రులు వచ్చేసాం ఇంటికి. సంబంధాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆ కాలువ దాటి రావాలంటే మాకు అందరికి భయం. మా నాన్నగారు ముందు ఆ పంచి కాస్త పైకి కట్టుకుని నిద్రమత్తులతో ఉన్నాం అందరం, మాకు దారి తెలిసేది కాదు. ఒక కర్ర తీసుకుని ముందు దిగి ధైర్యంగా దిగి ఆ కాలువలో దిగి ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి రండి అంటే పర్వాలేదంటే మేము వెళ్ళి ఆయన కూడా ముందు దాటేసి వచ్చేసాం. కాబట్టి ఒక వ్యక్తి ముందు వెళ్ళేటప్పుడు మనకు ఒక ధైర్యం ఉంటుంది, అతను ఒక మార్గం వేస్తాడు, అతను ఒక దిక్చూచి వంటివాడు అనమాట. కాబట్టి ఇక్కడ మందసం వారికి ముందుగా సాగేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏంటంటే ఒక ధైర్యం. ఆ మందసం ముందుగా వెళ్ళేటప్పుడు
ఆ దారి ఏటో అదే చెప్తుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు నక్షత్రం ఏం చేసింది? వారికి ముందుగా సాగాను అని మాట చదువుతాం. నక్షత్రము ఆ జ్ఞానులే వాళ్ళు, కానీ వాళ్ళకి దారి తెలియక కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులే, జ్ఞానం కలిగిన వాళ్ళే, దారి తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తే ఆ స్థలానికి, ఆ చోటుకి వెళ్తాం మానేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? యెరూషలేముకి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. వీళ్ళు పట్టణానికి వెళ్ళిపోయాడు, ఆయన పల్లెటూరులో పుట్టాడు, పల్లెటూరులో ఉన్నాడు ఆయన. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. ఇదేంట్రా బాబు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు ఆయన అడిగితే, సరే ఎక్కడో అక్కడ ఉన్న గ్రంథాలు తిరిగే చెప్పారు. అయ్యా ఇక్కడ కాదు, యోధా దేశపు బెత్లెహేంలోనే ఆయన పుడతాడని రాయబడి ఉందంటే అప్పుడు మీరు వెళ్ళండి అంటే, అప్పుడు ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచింది, సాగేననే మాట చూస్తున్నాం. వారికి దారి తెలియలేదు. కాబట్టి దేవుడు మనకి ముందుగా వెళ్ళినప్పుడు, మనకి దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు ముందుగా వెళితే మనకి దారి ఏంటో తెలుస్తుంది. మనం ఏ దారో ఎంచుకోలేక ఉన్నప్పుడు దేవుడు గనక మనకు ముందుగా నడిస్తే ఆ దారి ఏంటో మనకి క్లియర్గా మనకు తెలుస్తుంది. ఆ త్రోవలో మనకి ఒక వెలుగుగా, ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఆ నక్షత్రం ఆ జ్ఞానులకు ముందుగా వెళ్ళి ఆ బాలుడు ఉన్న చోటకు వచ్చి, లేదా ఆ స్థలానికి వచ్చి అక్కడ ఆగినప్పుడు వారికి ఎంతో సంతోషమైంది. ఓహో, ఇక్కడ ఆగింది కాబట్టనే వారు వెళ్ళి ఆ శిశువును చూసి వారు ఆనందించి, సంతోషించి, కానుకలు అర్పించి ఆరాధించారు అనే మాట రాశాడు. ఎంత సులువైంది. కాబట్టి దారి తెలియనప్పుడు దేవుడే మనకు ముందుగా నడిపించి మనకొక మార్గం వేసేవాడు. అబ్రహాం అన్నాడు తన పెద్ద దాసుని పిలిచి, చదువుదాం ఆదికాండము 24వ అధ్యాయం 7వ వచనం చదువుదాం చూడండి. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదు అన్నాడు. అబ్రహాము తన ఆ కొడుకు ఇస్సాక్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న వారిలో ఆడపిల్లని చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఈ పని ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసాడు, ముసలివాడు అయిపోయాడు. అయితే కుమారుని కూడా పంపించడానికి ఇష్టం లేదు. కానీ తన దాసుని, పెద్ద దాసుని పిలిచాడు, ఎలియాజర్ను పిలిచి అన్నాడు, అబ్బాయ్ ఇదిగో నా కొడుక్కి పెళ్ళిడు వచ్చింది, నా భార్య చూస్తే చనిపోయింది, వీడు చాలా దుఃఖంలో ఉన్నాడు, తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నాడు ఇస్సాకు. వాడిని నేను ఎంతో ఓదారుస్తున్నాను, భోంచేయరా అంటే చేయట్లేదు సరిగ్గా. మరి ఏ పని చెప్పినా వాడు సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఏంటంటే తన తల్లి పోయిన దుఃఖంలో, బాధలో ఉన్నాడు. ఒక తల్లి ఆదరించినట్టుగా బిడ్డను, ఒక స్త్రీ ఆదరించినట్టుగా బిడ్డను ఎవరు ఆదరించలేరు. ఒక తల్లి ఆదరించినట్టుగా కుమారుని ఎవరు ఆదరించలేరు. తండ్రిగా నేను ఆదరిస్తున్నాను, కానీ నా ప్రేమ వాడికి సరిపోవట్లేదు. కాబట్టి వీడు బాధ పోగొట్టాలంటే, వీళ్ళ దుఃఖం పోగొట్టాలంటే ఒక స్త్రీ వల్లే సాధ్యం అవుద్ది. కాబట్టి ఏం చేయాలి? వీడికి పెళ్లి చేస్తే వీడు బాధ అంతా పోద్ది. కాబట్టి పెళ్లి చేయాలంటే ఇక్కడ పిల్లల్ని చేయకూడదు. అయితే వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు ఒక అమ్మాయిని, బంధువులో నా స్వజనులు ఒక అమ్మాయిని
నా కుమారుడు ఎదిగిన ఒక అమ్మాయిని నువ్వు తీసుకురా, కానీ ఆ పని చేయడానికి నువ్వు ఒక్కడవే భారం అంతా నీదే అనుకోకు. అసలు ఆ పని చేయడానికి నీకు ముందుగా దేవుడు ఏం చేస్తాడు, నీకు ముందుగా ఒక దూతను ఆయన పంపిస్తాడు అన్నాడు. అది సంగతి. ఎలియాజర్ వెళ్ళాడు, రెబ్కాని సెలెక్ట్ చేసుకున్నాడు. కడవెత్తుకొచ్చింది అమ్మాయి, ఒంట్లకి నీళ్లు పోసిందంటే ఇదంతా ఊరికే యాదృచ్ఛికంగా యాక్సిడెంట్లుగా జరిగిందా? జరిగింది కాదు. ఇదంతా దేవుని యొక్క కూర్పు. ఎందుకని? ఎలియాజర్ కంటే ముందుగానే దేవుడు తన దూతని అక్కడికి పంపించాడు. దూతను పంపించాడు కాబట్టి ఎలియాజర్ వెళ్ళే సమయానికి అక్కడికి రావాల్సిన పిల్ల ఆ కడవెత్తుకుని వచ్చింది. ఆ అమ్మాయి ఒకటే వచ్చిందో ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఈయన అడగకుండానే ఆయన ఏమని ప్రార్థన చేశాడు అక్కడ చూడండి. ఏమని ప్రార్థన చేశాడు? 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేతుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావ యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లైనను. ఏ టైం అండి అది? ఒంట్లు పట్టుకుని 10 ఒంట్లు పట్టుకుని ఏ టైంకి వెళ్ళాడు? సాయంత్రం టైంకి వెళ్తే మనం నీళ్ళు ఎప్పుడు పట్టుకుంటాం? ఎప్పుడు వస్తాయి మన పంచాయతీ వాటరు? పొద్దున్న, సాయంత్రం. వీరు సాయంకాలం నీళ్లు పట్టుకెళ్ళి టైం అంట. స్త్రీలు అని ఉందా? స్త్రీ అని ఉందా? స్త్రీలు అంటే చాలామంది వస్తారు అక్కడికి. స్త్రీలు సాయంత్రం వచ్చి తలకో బింది పట్టుకుని వెళ్ళి ఉసు పలుకు మాట్లాడుకుంటూ వెళ్ళి నీళ్లు పట్టుకుని ఆ బావి దగ్గర తోడుకుని నీళ్లు పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి వాడుకుంటారు. వారు చాలామంది వస్తారు. కానీ చాలామందితో ఈయనకి పని లేదు. ఎవరితో పని ఉంది? ఏ స్త్రీ అయితే ఈయన అడగకుండా అదే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 11 వచ్చిన మళ్ళా చదువుదాం. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేతుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లే నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేతుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టిదరని ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపుతావని తెలుసుకుందున నేను. అతడు ఆ మాటలాడ చాలింపక ముందే అనే మాట పట్టుకోండి. చూడండి, ఎలియాజర్ వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. స్త్రీలు వస్తున్నారు, నీళ్ళు పట్టుకుంటకి వస్తున్నారు. వస్తామంటే సరే వస్తున్నారు, సరే వచ్చేవారిలో నా యజమానుడు కుమారుడికి తగిన అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను నీళ్ళు పోయామని అడిగినప్పుడు నీకు మాత్రమే కాదు నీ ఒంట్లకు కూడా అభ్యంతరం లేకుండా 10 ఒంట్లకి పోస్తానని ఏ చిన్నదైతే చెప్తుందో ఆ అమ్మాయే మా యజమానుడు కుమారుడికి భార్య అవుతుందని ప్రార్థన చేస్తున్నాడు. ఆ చేయక మునిపే దేవుడు ఏర్పాటు చేసేటట్టు. దాని అర్థం ఏంటి? అంతకంటే ముందు దేవుడు వెళ్ళి అక్కడ ఆమెను సిద్ధపరిచాడు. ఆ మాట చదువుదాం. అక్కడ చూడండి 15వ వచనం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహారు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రెబ్కా కడవు భుజం మీద పెట్టుకొని వచ్చాను. ప్రార్థన చేశాక అప్పుడు దేవుడు ఆమెకు సెలవిస్తే అప్పుడు బట్టలు మార్చుకొని చూడీదారు వేసుకొని టాయిలెట్ అయ్యి కడవ భుజాన్ని ఎట్టుకుని అప్పుడు వచ్చిందా? అప్పుడు రాలేదు. ఇతను వెళ్ళాడు, సాయంకాలంకి వెళ్ళేటప్పటికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. పలానా అమ్మాయి అయితే మా యజమానుడు కుమారుడికి భారీగా సూటబుల్ అవుద్దని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేయడానికి ముందే, అది ముగించడానికి ముందుగానే దేవుడు ఆమెను సిద్ధపరిచి తీసుకొచ్చాడు. ఆమెను ప్రేరేపించాడు దేవుడు. రెబ్కా వెళ్ళు నీళ్ళకెళ్ళి సిద్ధపరిచాడు. రెబ్కా వచ్చింది, కడవ ఎత్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ఏమంది చూడండి
చూడండి 16వ వచనంలో మధ్యలో, ఆమె బావిలోనికి దిగిపోయి కడవ నీళ్లు నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటూ పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవని చేతి మీద దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు పోయిదని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావిలోనికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నింటికి నీళ్లు చేది పోసాను. ఇదంతా అసలు ఏమంటారు, యవన బిడ్డలు ఎక్కువగా పని చేస్తాక ఇష్టపడరు. ఇంటి దగ్గర ఎక్కువగా గడపడానికో, ఫ్రెండ్స్తో గడపడానికో, టీవీ చూడడానికో, సెల్ చూడడానికి, అంటే ఈ కాలంలో పిల్లలు చెప్తున్నాను, ఎక్కువ పని చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ అలాంటి అమ్మాయి ఇప్పుడు ఏమంటుంది, అయ్యా మీరు త్రాగండి, మీతో పాటు 10 ఒంట్లకి మీ 10 మంది దాసులకు కూడా నేను నీళ్లు పోస్తాను. ఈ ఏర్పాటు ఎలా జరిగిందంటే దేవుడే ముందుగా ఆమెను అక్కడ సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడే మనకు ముందుగా ఆయన సిద్ధపరిచేవాడు, ఆయన సఫలం చేసేవాడు మన కార్యాన్ని. ఒక చోటకు ప్రయాణమై వెళ్తున్నాం, మనం ఏం చేయాలి, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఒక సంబంధానికి వెళ్తున్నావా, ఒక ఉద్యోగానికి వెళ్తున్నావా, అవన్నీ మనకు తెలియదు. దేవుడే ముందుగా ఏం చేస్తాడండి, ఆ కార్యాన్ని అక్కడ సఫలం చేస్తాడు. ఆయనే ముందుగా సిద్ధపరుస్తాడు. కానీ మనం ఏంటంటే ముందుగా మనం ఏం చేయాలి, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఏలియాకి ఆపదొచ్చింది. ఏలియాకి ఏమొచ్చింది, ఆపదొచ్చింది. దేవుడు ఏమని చెప్పాడు, దేశంలో కరువు వచ్చింది అబ్బాయి, కానీ నీకు మాత్రం కరువు రాలా. నీకు భోజనం సిద్ధపరచడానికి నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అన్నాడు. మాట కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం చూడండి, 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఎచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయక. ఆజ్ఞాపిస్తాను అన్నాడా, ఆజ్ఞాపించాను అన్నాడా? జరిగిపోయింది, అది జరిగిపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళుండు, నేను చెప్తానులే, నేను పంపిస్తానులే అనలా. నేను ముందుగానే ఆజ్ఞాపించాను కాకులకి. కాబట్టి దేవుడే ముందుగా మనకు ఆయన సమస్తాన్ని సిద్ధపరిచేవాడు. అతనికి ఆహారం సిద్ధపరిచాడు. ఇంకో మాట కూడా కింద చదువుదాం చూడండి, 8వ వచనం. అక్కడ నీళ్ళు అయిపోయిన తర్వాత చూడండి, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని ఉంది. ఏమనుందండి? సెలవిచ్చి తిని అని ఉందా? సెలవిచ్చేదను అని ఉందా? నువ్వు వెళ్ళి అబ్బాయి నేను తర్వాత పంపిస్తాను ఎవరన్నా అన్నాడా? లెటర్ పంపిస్తాను అన్నాడా? అసలు ఏలియా కంటే ముందే, ఏలియా సారేపతకు వెళ్ళకముందే దేవుడిని ఎవరిని సిద్ధపరిచాడండి? విధవరాలు సిద్ధపరిచాడు. ఆమెకి సెలవిచ్చి తిని అన్నాడు. కాబట్టి దేవుడే మనకంటే ముందు ఆ కార్యాన్ని సఫలం చేయడానికి, మన కొరకు ఏదైనా ఒక పని సిద్ధపరచడానికి ఆయనే ముందుగా వెళ్ళి ఆయన అక్కడ సిద్ధపరిచాడు. కాకోలముల చేత ఆహారం సిద్ధపరిచాడు. రెడీగా ఉన్నాయంతే. కాకులు ఏం చేసిన ఆహారాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని తినకుండా కాకులు రెడీగా ఉన్నాయి. కాకులు ఎవరికైనా పెడతాయా? ఉన్నది పట్టుకెళ్ళిపోతాయి. అలాంటిది పాపం కాకులు అలాగే పట్టుకుని మళ్ళీ ఎప్పుడు వెళ్ళండి అని చెప్తాడని ఆర్డర్ కోసం ఆయన అవి అలా చూస్తున్నాయి. ఏలియా అన్నాడు, దేశంలో కరువు వచ్చింది కాబట్టి నీకు తింటాక ఆహారం లేదు కాబట్టి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను ఆల్రెడీ కాకులకి ఆర్డర్ ఇచ్చేసాను. అంటే నీకు పలావ్ ప్యాకెట్ ఆర్డర్ ఇచ్చేసాను అన్నట్టుగా, కంపెనీకి ఆర్డర్ ఇచ్చేసాను, జొమాటోకి అన్నట్టుగా చెప్పేశాడు అంతే. అవి ఆర్డర్ ఇచ్చినవే. ఆయన అలా అక్కడికి రాగానే నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి రాగానే కాకులు పట్టుకెళ్ళి ఆహారం ఏలియాకి ఇచ్చినాయి. ఎన్ని రోజులు ఇచ్చినాయి? ఆయన అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు అన్ని రోజులు కూడా కాకులు పట్టుకెళ్తూనే ఉన్నాయి. అక్కడ నీళ్ళు అయిపోయినాయి. మరలా దేవుడు అన్నాడు,
అబ్బాయి ఈసారి నీకు సారైపోతాను, ఊరికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాలకు ఆర్డర్ ఇచ్చేసాను, ముందే చెప్పేశాను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. కాబట్టి దేవుడే ముందుగా వాటిని సిద్ధపరిచేవాడు, మన త్రోవను సరళం చేస్తాడు. సమరయ స్త్రీ కూడా, సమరయ స్త్రీని రక్షించడానికి సమరయ స్త్రీ వచ్చాక దేవుడు వెళ్ళాడా, దేవుడే ముందు వచ్చి కూర్చుని అక్కడ వెయిటింగ్ చేశాడా? చెప్పండి, బైబిల్ చూడకుండా చెప్పండి. ఏమండి? అంశాన్ని బట్టి మీరు ముందే చెప్పేస్తారులే, ఎందుకు చెప్పరు? అవును, చూద్దాం, ఆ మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చూడండి, యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేతుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఇప్పుడు ఎవరు ముందు వచ్చారు అక్కడికి? ప్రభు అయిన యేసుక్రీస్తే ముందుగా వచ్చాడు. యేసుక్రీస్తే ముందుగా వచ్చాడు ఆమెను రక్షించడానికి కొరకు, ఆమెకు సువార్త ప్రకటించడం కొరకు. ఆయన అలసియున్న రీతినే దాహము కొని ఆమె కంటే ముందుగానే అక్కడికి ఆయన చేరుకున్నాడు. చేరుకొని ఆమె యొక్క ఆత్మీయ దాహాన్ని, రక్షణ లేని అనుభవాన్ని తీసివేయట కొరకై ఆయనే ముందుగా అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఆయన మనకు ముందుగా వెళ్ళేవాడు, మన త్రోవలను సరళం చేస్తాడు. ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. మన త్రోవలో ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఇశ్రాయేలును రాకపోకల్లో ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు అన్నాడు. నీ రాకపోకలే నీ యెహోవా నిన్ను కాపాడు, నీకు ముందుగా ఆయన ఉంటాడు. ఓ మాట చదువుదాం, చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయం 20 వచనం. ఇదిగో త్రావలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. త్రావలో మనల్ని కాపాడి నేను చూపించే ప్రదేశానికి నిన్ను తోడుకు నువ్వు రావడానికి నీ కొరకు ఏం చేస్తున్నావు? ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి తెలుసా? అబ్రహాం యొక్క విశ్వాసం కూడా అదే. అక్కడ ఆయన కూడా ఏమన్నాడంటే, యెహోవా నీకు ముందుగా ఒక దూతను నీకు పంపుతాడయ్యా, నువ్వు వెళ్ళన్నాడు. అందుకని అతను కార్యము సఫలం చేయమని ప్రార్థన చేశాడు. ఎలియేజరు అయిపోయిన తర్వాత కూడా నాకు ఇలాగ చేశావు కాబట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాననే స్తుతులు కూడా ఆయన చెల్లించాడు. కాబట్టి ఇది నేనేదో రావడం వల్ల కాదు, నేనేదో సెలెక్ట్ చేయడం వల్ల కాదు, నాకంటే ముందుగా నీ దూతను పంపించి నాకు కార్యం సఫలం చేశావు కాబట్టి ప్రభువా నీకు స్తోత్రాలని అక్కడ ఎలియేజరు స్తుతులు చెప్పాడు. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, ఇదిగో త్రావలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాడు. దేవుడు అండి మనకు ముందుగా వెళ్ళే దేవుడు. మనకి కనబడకపోతే మనం అలా అనుకుంటాం అంతే. ప్రార్థన చేసుకుని బయలుదేరితే మనకు ముందుగా వెళ్తాడు, ఏ ఆటంకం ఉన్న ఆయన తీసివేస్తాడు అంతే. ఒకసారి ఒక సేవకుడు దూర ప్రయాణం సేవ చేయడానికి వెళ్ళి పూర్వకాలంలో ఒక బండి తోలుకుని వెళ్తున్నాడు. పూర్వకాలం బళ్ళు, మోటార్ సైకిలే కానీ అది పూర్వకాలం బండి. వెళ్తూ ఉంటే రాత్రికాల సమయంలో మీటింగ్ అయిపోయింది, ఆయన బండి వేసుకుని వెళ్తున్నాడు.
బండి వేసుకుని వెళ్తుంటే బండి చాలా దూరం వెళ్ళేటికి ఆగిపోయింది సడన్గా. ఎందుకని ఆగిపోయింది దానికి అర్థం అవట్లే. ఆయన బండి చూస్తున్నాడు, చైన్ ఊడిపోయిందండి, చైన్ ఊడలేదు. స్టార్ట్ చేస్తున్నాడు, స్టార్ట్ అవ్వట్లేదు. దానికి ఏంటుంటుంది, పిన్ ఉంటుంది, ఒక పిన్ ఉంటుంది. దాన్ని చూస్తున్నాడు, పెడుతున్నాడు, అంతా బాగానే ఉంది. ఎన్ని చేసినా బండి సరి అవ్వట్లా. ఎందుకు సరి అవ్వట్లేదు అని చాలాసేపు దాన్ని స్టార్ట్ చేశాడు. ఇంక విసుకొచ్చి సరేలే కాస్త లెక్క నడిచి వెళ్దామని చెప్పేసి ఆయన ఏం చేశాడండి, ఆ బండి తీసుకుని ముందుకు వెళ్తే కొంత దూరం వెళ్ళేదాడికి ఆ రాత్రికాల సమయంలో అటువైపు చేనువారు ఎవరో రారు కదని చెప్పేసి ఆ రోడ్డుని తవ్వి నీళ్లు పెట్టుకుంటాక ఆ రోడ్డుని ఏం చేశారండి, తవ్వి నీళ్లు పెట్టుకుంటున్నారట. నీళ్లు పెట్టుకుంటే ఈయన వెళ్తే ఏమైపోతాడు, ఆ బోధలో పడి ప్రమాదం జరిగేది. అయ్యో దేవుడు అందుకే నన్ను కాపాడాడు, కాబట్టని మరలా బండిని ఆ జాయిగా ఆ బోధి దాటించిన తర్వాత స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అయిందట. అది స్టార్ట్ అయింది. కాబట్టి దేవుడు మనకు ముందుగా ఉండి మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి మందసం వారికి ముందుగా సాగినప్పుడు వారికి ఒక ధైర్యం, ఒక మార్గదర్శి, ఒక దిక్చూచి అన్నమాట. వారి కార్యము సఫలం చేయడానికి ఆయన ముందుగా సాగేవాడు. మరొక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. నలభై 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. చాలండి. ఒక మాట ఏం చదువుకున్నామంటే, ఆది కాండంలో యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడన్నాడు. ఎందుకని? ఎలియెజరు ఏమని ప్రార్థన చేశాడు, ఈ కార్యము సఫలం చేయి ప్రభువా అన్నాడు. కాబట్టి దేవుడు ముందుగా వెళ్ళి మన కార్యాన్ని సఫలము చేసేవాడు. మొట్టమొదటి మాట నేర్చుకుందాం. మనం ప్రార్థనాపూర్వకంగా బయలుదేరితే దేవుడు మన కార్యాన్ని ముందుగా వెళ్ళి మన కార్యాన్ని ఆయనే సఫలం చేస్తాడు. ఒక బిడ్డ వివాహం కొరకు వెళ్తున్నావా, ఒక ఉద్యోగం కొరకు వెళ్తున్నావా, ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్తున్నావా, దేవుడే ముందుగా దాన్ని సిద్ధపరిచే కార్యాన్ని ఏం చేస్తాడండి, సఫలం చేస్తాడు. ఒక హాస్పిటల్కి వెళ్తున్నావా, ప్రార్థన చేసుకుని బయలుదేరితే దేవుడే ముందుగా వెళ్ళి దేవుడు ఏం చేస్తాడని కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. మొట్టమొదటి మాట. రెండవ మాట ఏంటి? ఆయన ముందుగా వెళ్ళి ఆ త్రోవలో ఉండి మనల్ని కాపాడే దేవుడు. ఆ త్రోవలో ఏ అపాయం ఉన్నా, ఆపద ఉన్నా దేవుడు మనల్ని కాపాడే దేవుడు. రెండవ మాట. మూడవ మాట చదువుతున్నాం, చూడండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను అన్నాడు. ఆయన ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలం అంటే ఎత్తైన ప్రదేశం మనం ఎక్కలేకపోతే ఆయన ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. ఎత్తడి తలుపులు, ఇనప గడియలు అంటే మనకున్న సమస్యలు ఏమైనప్పటికీ ఆయన ఏం చేస్తాడండి, వాటిని సరళం చేస్తాడు. ఎత్తైన ప్రదేశం, ఒక చోటకు వెళ్తున్నాం, ఒక సమస్య కొరకు వెళ్ళినప్పుడు ఆయనే ఆ సమస్యను, ఎత్తడి తలుపులు అంటే ఏంటి బదలగొట్టినా రావన్నమాట. ఇనప గడియలు అంటే ఏంటి, తాళము, ఇనప తాళం అన్నమాట. అలాంటి సమస్యలను కూడా దేవుడు ఏం చేస్తాడు, ముందుగా వెళ్ళి, అంటే అలాంటి సమస్యలు, ఒక్కో సమస్య ఎలాగుంటుందంటే ఇక మన వల్ల అవ్వనప్పుడు దేవుని మీద భారం వేసి వెళ్ళినప్పుడు దేవుడే ఆ సమస్యను చక్కగా తీరుస్తారు. మన వాళ్ళు కొన్నిసార్లు వెళ్తూ ఉంటారు కొన్ని ప్రయత్నాల కొరకు, ఇది మన వల్ల అవదనుకుంటారు, కానీ అక్కడ అధికారులు దానికి చక్కగా స్పందించి, ఇదిగోండి ఇది ఇలా చేసుకోండి, ఇది చక్కగా ఈ పని అవుద్ది అనుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది,
అయ్యి బాబు ఈ పైన అసలు అవ్వదనుకున్నాను, కానీ దేవుడు ఏం చేశాడు, ముందుగా వచ్చి ఇది ఎత్తైన ప్రదేశం లాంటిది, నేను ఎక్కలేని సమస్య, ఇది నేను తీర్చలేని సమస్య, నేను విడగొట్టలేని తలుపు, నేను తెరవలేని తలుపు ఇది, నేను విడగొట్టలేని తాళం ఇది. ఇలాంటి సమస్యను దేవుడు ఏం చేశాడు, చక్కగా సులి సూత్రంగా దాన్ని ముడి విప్పేస్తాడు దేవుడని ఎంతో సంతోషిస్తాం. కాబట్టి 3 మాటలు నేర్చుకుందాం. దేవుడు మనకు ముందుగా వెళ్ళేవాడు. దేవుడు మనకు ముందుగా వెళ్ళి మన కార్యాన్ని ఆయన సఫలం చేసేవాడు. రెండవది, దేవుడు ముందుగా వెళ్ళి మనలను కాపాడే దేవుడు. మూడవది, దేవుడు మనకు ముందుగా వెళ్ళి ఆయన మన ఎత్తైన ప్రదేశాలు ఏదున్నా మన త్రోవను ఆయన సరళం చేస్తాడు. త్రోవ విరిగ్గా ఉందా, ఆయన సరళం చేస్తాడు. అయితే ముందుగా వెళ్ళినప్పుడు ఒక మాట చదివి ముగిద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయమా చెప్తాను, ఆగండి. పంతొమ్మిదవ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. చూడండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యొర్దాను అద్దరినున్న యోదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. చాలు ఈ మాట చూడండి. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా అంటే దాని అర్థం ఏంటి? ఆయన ముందుగా వెళ్తున్నాడు, బహుజన సమూహములు ఆయన్ని వెంబడిస్తున్నాయి. వెంబడించినప్పుడు ఆయన చూడండి, ఆయన వారిని అక్కడ స్వస్థపరిచిన మాట చూస్తున్నాం. దేవుడు మనకు ముందుగా వెళ్ళేవాడు. ఎందుచేతనంటే ఆయన మన కార్యాన్ని సఫలం చేసేవాడు. దేవుడు మనకు ముందుగా వెళ్ళేవాడు. ఎందుచేతనంటే మన మార్గంలో ఆయన మనల్ని కాపాడే దేవుడు. దేవుడు మనకు ముందుగా వెళ్ళేవాడు ఎందుకంటే మన త్రోవలను ఆయన సరళము చేసేవాడు. అయితే ఆయన ముందుగా వెళ్ళినప్పుడు ఆయన్ని మనం వెంబడిస్తున్నామా లేదా ఇదేనా అని ప్రశ్న వేసుకోవాలి. అది మనకు వేసుకోవాల్సిన ప్రశ్న. ఈవేళ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన ముందు వెళ్తున్నాడు సరే, మనం వెంబడించామా వెనకబడి ఉండిపోయామా అది సంగతి, అది గమనించాలి. బహుజన సమూహములు ఆయన వెంబడించారంటే ప్రతి వారు అనేక మంది దేవుని వెంబడించేవారు. అయితే ఆయన వారిని ఎవరైతే ఆయన వెంబడించారో వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచాడు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో ఆయన వారందరినీ ఆశీర్వదిస్తారు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో ఆయన వారి కార్యాలన్నీ సఫలం చేస్తాడు, వారిని కాపాడుతాడు, వారి త్రోవలను ఆయన సరళం చేస్తాడు. దేవుడు ముందు వెళ్తామంటే మన మార్గం సరళం అయిపోద్ది, అంతే కదండి. ఇప్పుడు ముందు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరన్నా అధికారులు వచ్చినప్పుడు ముందు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ముందు వెళ్ళేవాళ్ళు దారి సరళం చేస్తారు, వెనక వచ్చేవారికి అది ఈజీగా ఉంటుంది. ఓ సంబంధానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, పెద్దోళ్ళుండి అన్నాడు, అబ్బాయి మరి ఇంకొక అమ్మాయిని మేము చేసుకుంటున్నాం కాబట్టి నీ మాట తీసుకుని ముందుకెళ్తామన్నాడు. ఎందుకని? పర్లేదు పెద్ద అమ్మాయిని చేసుకున్నావు కాబట్టి పర్లేదండి, కుటుంబం మంచిదంటే నీ మాటను బట్టి మేము రెండో అమ్మాయిని చేసుకుంటాకి ముందుకెళ్తామన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ముందు వెళ్ళిన ఆయన ఏం చేశాడు? మార్గాన్ని సరళం చేశాడు. మంచిదేనండి, పెద్ద అమ్మాయి కుటుంబం మంచిదంటే ఇంకో కుటుంబం వారు ఏం చేస్తారు? రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకెళ్తారనమాట. కాబట్టి దేవుడు ముందుగా వెళ్ళినప్పుడు మన మార్గం ఏమైపోద్ది? సరళమైపోద్ది, విశాలమైపోద్ది, ఈజీ అయిపోద్ది పని. కాబట్టి అనేక మంది ఆయన వెంబడించినప్పుడు ఆయన్ను సమూహాలు అనేకం వెంబడించినాయి. మనం వెంబడిస్తున్నామా లేదా ప్రశ్న వేసుకోవాలి. ఆయన్ని వెంబడించింది కాబట్టి ఒక స్త్రీ, ఎవరవిడే? ఒక బలహీనత, 12 సంవత్సరాల నుంచి ఒక బలహీనత కలిగిన స్త్రీ ఎదరి నుంచి ముట్టుకుంది? వెనకాల నుంచి ముట్టుకుంది. వెనక నుంచి ముట్టుకుందంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఆమె వెంబడించింది కాబట్టి ఆమెకి స్వస్థత జరిగింది, మేలు జరిగింది, ఉపకారం జరిగింది.
కాబట్టి ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఒక మాట నేర్చుకుందాం. మందసము వారికి ముందుగా సాగింది. మందసము వారికి మార్గదర్శి, వారికి దిక్చూచి వారి మార్గము సరళం చేసేది, వారు ఎక్కడికి వెళ్ళాలో తెలియచెప్పేది. ఒక నక్షత్రము జ్ఞానులను ఎలాగ నడిపించిందో దేవుడు మనకు ముందుగా వెళ్ళి మనం చేరవలసిన గమ్యానికి ఆయన చేరుస్తాడు. ఇక్కడ ఒక 12 సంవత్సరాల నుంచి ఒక బలహీనత కలిగిన స్త్రీ ఆయన్ని వెంబడించింది. ఆయన వెనక నుండి వచ్చి ఆయన్ని ముట్టుకుంది కాబట్టి ఆమెకి స్వస్థత జరిగింది. కాబట్టి మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. వెనకబడి ఉన్నామా, వెంబడించామా? వెనకబడి ఉంటే ఏమీ కార్యాలు జరగలే వారికి. ఎవరైతే వెంబడించారో వారికే ఆయన స్వస్థత చేశాడు. ఆయన అద్భుత కార్యాలు వారు చూడగలిగారు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో ఒక ప్రశ్న వేసుకుందాం. అనేక జన సమూహాలు ఆయన వెంబడించినాయి. నువ్వు నేను వెంబడిస్తున్నామా లేదా? ఆయన మనకు ముందుగా సాగుతున్నప్పుడు మనం కూడా ఆయనతో పాటే సాగాలంతే. ఎప్పుడు ఆయన కూడా ఎంతో జనసమూహం ఉండేవారండి, ఎంతో జనసమూహం ఉండేవారు. ఎవరైతే అందులో ఆశ కలిగి ఆయనతో మాట్లాడేవారు, ఆయన ముట్టుకోవాలనుకునేవారు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలని అనుకుందంతే ఆమెకు స్వస్థత జరిగింది, మేలు జరిగింది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని మందసం యొక్క గొప్పతనం ఏంటంటే అది ముందుగా వెళ్ళినప్పుడు మనం కూడా ఏం చేయాలి? దాన్ని వెంబడించాలి. వెంబడిస్తే మనకి మేలు జరుగుద్ది, స్వస్థత జరుగుద్ది, ఆశీర్వాదం వస్తుంది. మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచారు. ఎందుచేతనంటే అక్కడ మీరు ఒక సామాన్య మానవుడిని మీరు కలుసుకుంటారు, మీరు మాట్లాడతారు, వారు కూడా మీతో మాట్లాడే ధన్యత అక్కడ లభిస్తుంది. అయితే మీ మందసం యొక్క గొప్పతనం ఏంటంటే ఆది కాలంలో లేదా మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి మరి కనానుకు ప్రయాణం చేసినప్పుడు మీరు వారికి మార్గదర్శిగా, దిక్సూచిగా, ఒక వెలుగుగా, త్రోవలను సరళం చేసేవారుగా ముందుగా మందసంగా మీరు ముందుగా నడిచారు. అబ్రహాము కుమారుడి విషయంలో, మన వివాహము జరగవలసిన విషయంలో మరి ఎటూ తోచక ఉన్నప్పుడు ముందుగా మీరు వెళ్ళి ఆ దాసుని యొక్క కార్యాన్ని సఫలం చేశారు. మా తండ్రి, మీ స్తోత్రాలు. మా కార్యాలు సఫలం అవ్వాలంటే మీరు ముందుగా మాకుండి నడిపించే దేవుడిగా ఉన్నారు. ఇదిగో మా ప్రభువా, సమరయ స్త్రీ దాహాన్ని తీర్చడం కొరకు, ఆమె యొక్క ఆత్మీయ అవసరం తీర్చడం కొరకు మీరే ముందుగా వెళ్ళారు. ఇదిగో మా ప్రభువా, మా తండ్రి, మాకు ముందుగా నడిచి మా కార్యము సఫలం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మాకు ముందుగా నడిచి మమ్మల్ని కాపాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మాకు ముందుగా వెళ్ళి మా త్రోవలను అనగా మా సమస్యలను మీరు పరిష్కారం చేసి సరారం చేసే దేవుడిగా మీరు ఉన్నారు. మీరు లోకంలో సంచరించినప్పుడు అనేక మంది మిమ్మల్ని వెంబడించారు. అద్భుత కార్యాలు జరిగిన వారు మేలు పొందారు. మేము కూడా మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా ఉండేట్టు మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. మేము వెనకబడి ఉంటే మాకు ఆశీర్వాదాలు లేవు, మేలు లేవు. మా నాయన, మీకు ముందు మిమ్మల్ని వెంబడిస్తే మేము మేలు పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, మీరు ముందుగా పరలోక పట్టణానికి వెళ్ళారు. మేము మిమ్మల్ని వెంబడిస్తే మరి మీ వెంబడే మీరు రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు మీ వెంటే మేము వచ్చి అక్కడ మీతో కలిసి జీవించే భాగ్యం మాకు ఉంటుంది. ఇచ్చిన వాక్య సత్యానికి మేము స్తుతిస్తూ, విన్న వాక్యం సాతాన్ని ఎత్తుకుపోకుండా మీ భద్రత నుంచి కావలించమని, ఇదిగో మా తండ్రి, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా ప్రాణుడిని యేసుక్రీస్తు నామమున స్తుతులు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.